చలో ప్రజాభవనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్లో మాకు స్వయపాలన ప్రత్యేక ఏజెన్సీ హక్కులున్నాయి. భారత రాజ్యాంగము ఆర్టికల్ 240 ప్రకారము మేము 5వ షెడ్యూల్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మాకు 100% రిజర్వేషన్ కోల్పోయినాం. ఆ కోల్పోయినాం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము గిరిజన జాతి ఐక్యంగా ఆదివాసులు గిరిజనంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సహకరించి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ప్రభుత్వంలో మేము సహకరించాం. ఈ ప్రభుత్వంలో నూతనంగా 2024 నాడు మెగా డిఎస్సిను రిలీజ్ చేయడం జరిగింది. అది జనరల్ డిఎస్సిను రిలీజ్ వల్ల ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ కోల్పోయి మా గిరిజన నిరుద్యోగులు ఇవాళ నష్టపోతున్నాం. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్లో 100% రిజర్వేషన్ని ఈ ప్రభుత్వం నూతనంగా ఉన్న ప్రభుత్వం అమలు చేయాల్సిందే. కానిపక్షణ ఏజెన్సీ ప్రాంతంలో 4 ఐటీడీలో పెద్ద ఉద్యమాన్ని కూడా మేము ఎస్టీ సంఘాల ఐక్యవేదిక తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ మెమోరాండం ఇస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో అనేక హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏజెన్సీలో ఇచ్చారు. ఆ హక్కులని అమలు చేయమంటున్నాం. మేము 100% రిజర్వేషన్ ట్రైబులు ఆదివాసులు వెనకబడిన ప్రాంతంలో 100% రిజర్వేషన్ అమలు ఎందుకు చేయట్లని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నాం. దాంతోపాటు గత ప్రభుత్వంలో జియో నెంబర్ 3ని రద్దు చేయడం వల్ల మేము ఈ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం చేసి ట్రైబల్ ఎమ్మెల్యేలతో 100% రిజర్వేషన్కి అవకాశం ఉన్నది. అది ఆర్టికల్ 170 అలాగే భూభద్రాయింపు రెగ్యులేషన్ చట్టం 1959 ఇవాళ పిసా చట్టం 1996 రాజ్యాంగం హక్కులు చెప్తా ఉన్నది. మేమేం అడుగుతున్నాం, కొత్తగా ఏమైనా అన్నట్లే ప్రభుత్వానికి ఉన్నది. మేము అన్నాం ఆదివాసి ప్రాంతంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఆదివాసి ప్రాంతంలో ఎన్నో సభలు పెట్టారు కదా గౌరవ ముఖ్యమంత్రికి మన రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా మీకు అడుగుతా ఉన్నా, 100% రిజర్వేషన్ ఇవ్వడంలో ఈ మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటున్నారు కదా, మేము ధర్నాకి ఎందుకు వస్తున్నాం? ఇవాళ మేము వారం నుంచి మొత్తుకుంటున్నాం, లేఖలు రాసినాం. సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఇన్వార్డ్ ద్వారా కూడా మేము లేఖ రాయడం జరిగింది. 10 రోజులు అవుతా ఉన్నది, ఇప్పుడు వరకు కూడా స్పందించకపోవడం బాధాకర విషయం. ఇది ప్రజల పాలననా లేకపోతే గతం ఉన్న బ్రిటిష్ పాలనగా విభజించు పాలించు కేసీఆర్ పాలన తెలుసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ నూతన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ నిరుద్యోగులకు ఏ విద్యార్థులకు నష్టం జరిగినా భద్రాచలం నుంచి ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్నగర్ నుంచి పెద్ద ఎత్తున ఇదే ప్రజాపాలన దిగ్బంధనం చేస్తాం, ముట్టడిస్తాం. లేదు గత ప్రభుత్వంలో మాకు 100% రిజర్వేషన్ ఉండే. ఆ గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని జియో నెంబర్ 3ని దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వంతో మేము కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేపించడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వాలు స్పందించలే కాబట్టి, ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ట్రైబల్గా మేము ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో మేము చూడండి 48 స్థానాల్లో 42 స్థానాలు లంబాడీస్, కోయా, గోండు, ఎలుకురా, నాయక్పాడు గెలిపించినాం. 42 స్థానాలు గెలిపించినాం. అట్లా మైదాన ప్రాంతం ఇక్కడ మైదాన ప్రాంతంలో కూడా మేము గెలిపించినాం. 64 సీట్లు దగ్గర 60 స్థానాల్లో మా ఆదివాసీ గిరిజన ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దేని మేము సవాల్ శాసన కాన్సెన్సీ రూపంగా ఎన్ని ఓట్లున్నాయి, ఏ సామాజిక ఎన్ని ఓట్లున్నాయని కూడా మేము చర్చకు సిద్ధం ప్రభుత్వంతో. మేము ఈ ప్రభుత్వం ఎందుకు ఎంచుకున్నామంటే ఈ ప్రభుత్వంలో మాకు గిరిజన విద్యార్థులకు నిరుద్యోగుల సమస్యలు 100% రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతంలో అమలు అవుతుందని కూడా 100% రిజర్వేషన్ కోసం మేము గెలిపించున్నాం. ఇది కాకపోతే పెద్ద నిరుద్యోగ సమస్యల విద్యార్థులు ఆదివాసులు గిరిజన బిడ్డలు పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి సిద్ధం అవుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఎంపీ ఎన్నికల్లో ఓడిస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఒక్క నిమిషం అన్న, ఈరోజు అన్న ఒక్క నిమిషం ఈరోజు కవితక్క ఏదైతే చెప్తా ఉన్నదో జియో నెంబర్ 3ని రద్దు చేయాలని చెప్పేసి అంటా ఉన్నది కదా అక్క, మరి నువ్వు ఇవాళ కవితక్క ఇవాళ మీ నాయననే కదా ముఖ్యమంత్రి, మరి ఎక్కడ పోయినావు? ఆ రోజు కనీసం ఒక్క మాటన అన్నావా నువ్వు? ఒక్కసారన ధర్నా పెట్టినావు. ఇలా ధర్నా పెట్టి ఈరోజు ఏదో మాయల గురుడి గల ఎలక్షన్ వస్తున్నది,
ఇదే మీరు చూసుకోండి 17 స్థానాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో జీరో కాబట్టి ఎలక్షన్లో ఏదో ఒక రకంగా రగిలించాలని చెప్పేసి ఉద్యమాన్ని రగిలించాలని చూస్తున్నావు. కానీ నీ ఉద్యమానికి ఎవడు కూడా వచ్చే పరిస్థితి లేదు. మొన్న లేడీస్ పాపం మా అక్కలు వచ్చి కొంతమంది, నేను కూడా అన్న పక్కనే లేవాట, అక్క ఎంత ఇచ్చిరంటే 1000 రూపాయలు ఇచ్చింది తమ్మి భోజనం పెట్టింది అంటుంది. అట్లాంటి కవితక్క ఇలా పేడాటిస్తోని పైసలతో తీసుకొచ్చి ఇలా ఉద్యమాలు చేస్తూ ఉన్నది. కానీ మా ఉద్యమం నిజమైన ఉద్యమం. మేము అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని తెచ్చిన దాంట్లో కీలకంగా లంబాడీలు పాత్ర పోషించారు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో 45 ఒక ముఖ్యమంత్రి కావాలంటే 62 స్థానాలు కావాలా, 60 స్థానాలు కావాలా. కానీ లంబాడీలు 70 స్థానాల్లో ప్రభావితం చేసేంత శక్తి సామర్థ్యం మా దగ్గర ఉంది. ఇలా మీరు చూసుకోండి, అటు ఖమ్మం నుంచి ఇటు మొత్తం ఏదైతే కొడంగల్ వరకు మొత్తం కూడా ఎస్టీలే ఉన్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఏదైతే 11,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిర్రో ఆ నోటిఫికేషన్ను మేమేమంటున్నాం, ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నదంటే 5-6 షెడ్యూల్లో ఏముంది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇవ్వాలి. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, ఏజెన్సీ ప్రాంతంలో 100% ఎస్టీలకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇదే రాష్ట్రంలో హెల్త్ డైరెక్టర్ ఏదైతే గడవ శ్రీనివాసరావు ఉన్నానో ఆయన కూడా వేల కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డాడు. కానీ ఆయన మీద చర్యలు లేవు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఇంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు అలలియా ద్వారా రాష్ట్రం వచ్చింది, తర్వాత కరోనా తక్కువైంది, తర్వాత యేసు ప్రభుత్వం అయింది, ఎవరితోనో అడమైన పేర్లు చెప్పి ఆయన రాష్ట్రంలో చేసిండు. ఇవాళ గడవ శ్రీనివాసరావు ఏం చేసిండు, కాలు మొక్కిండు, తర్వాత రేపు కాలం బూట్లు కూడా నాకుతాడు ఆయన. ఇలా కాంగ్రెస్ పార్టీలో వచ్చి నాకు ఎంపీ టికెట్ కావాలి. ఎవడరా నువ్వు, ఇలా 100 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడి ఇలా మాలాంటి యువకులు ఎంతోమంది ఉద్యమాలు చేసి మేము రోడ్డు మీద తిరిగితే నువ్వు ఉద్యోగం 60 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం చేయాలా, ఇటేమో రాజకీయం చేయాలా. మేము ఎక్కడ వాడరా మరి, నీలాంటి వాళ్ళు వస్తే మేము ఎక్కడ వాళ్ళ బిడ్డ అని అనుకుంటున్నాం. నీ అవినీతి 100 కోట్లు 1000 కోట్లు ఎట్లా సంపాదించినావో నీ మీద ప్రజా కోట్లు ఒకవేళ ప్రభుత్వం ఇట్లా సమస్యను పరిష్కారం చేయకుండా అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే ఉందో ఆయన మీద ఇలా మేము మాట్లాడుతుంటే మా నాయకుల మీద కేసులు పెడతామని చెప్పేసి ఆయన బెదిరేస్తా ఉన్నారు. అందుకనే మేము ఏమంటున్నాం, ఈ జరిగినటువంటి విషయాల మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ మా డిమాండ్లు ఉన్నాయో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా మా అక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మేము చెప్తా ఉన్నాం, అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రజలకు ఏమన్నారు, మేము మీ కోరికను మరణిస్తాం ఖచ్చితంగా అని చెప్పి, అందుకనే ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పడే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ. అలాగే ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఎన్నో ఖాళీ ఉన్నాయి. 4 ఐటీడీఏలు కలుపుకొని కనీసం ఒక 5,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అది వెంటనే భర్తీ చేయాలా. అదేవిధంగా గత భట్టి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లా పాదయాత్రానికి వచ్చినప్పుడు దానికి సార్ చెప్పారు కూడా, ఏమని, మీకోసం ప్రత్యేకంగా ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తా అని 100 రోజుల్లో చేస్తా అని చెప్పి ఇప్పటివరకు భర్తీ చేయలు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగి 100 రోజుల్లో తమ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మాకు ఏజెన్సీలో ఉన్న ఐటీడీఏల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ సంవత్సరం విడుదలైన 2024 డిఎస్సిలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఖచ్చితంగా 100% ఏజెన్సీ కల్పించాలని, ప్రత్యేక డిఎస్సి కల్పించాలని కోరుకుంటున్నా. వెంటనే సీఎం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.